దేశవ్యాప్తంగా ఉన్న రైతుల అకౌంట్లోకి అయితే ఈరోజే మీకు 2,000 రూపాయలు అయితే డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. మనకు రాష్ట్ర ప్రభుత్వాలకు కానివ్వచ్చు, ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఈరోజే ప్రతి ఒక్క రాష్ట్రాల్లో ఉన్న రైతులందరికీ కూడా ఈరోజే కేంద్ర ప్రభుత్వం నుండి అయితే మోడీ ప్రభుత్వం నుంచి అయితే మనకైతే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్, తాజా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతు సోదరుడికి వచ్చేసి అయితే తప్పకుండా షేర్ చేసి మీరు అందరు కూడా వారు కూడా తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని కొత్త వస్తున్న అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. అందుకే వాట్సాప్ గ్రూపులలో తప్పకుండా షేర్ చేసినట్లయితే పీఎం కిసాన్ డబ్బుల కోసం ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో వచ్చేసి మనకి ఈ యొక్క 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి రైతుల అకౌంట్లోకి అయితే నేరుగా బటన్ నొక్కి నరేంద్ర మోదీ గారు అయితే ఖాతాలోనైతే జమ చేయనున్నట్లు మనకు అధికారంగా కూడా ప్రకటన అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఈ రోజు మనకు ప్రధానమైన తేదీ, ఈ ఖాతాలోకి అయితే ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు కానివ్వచ్చు, కొంచెం ఆలస్యం అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా సర్దుబాటు చేయడంలో వచ్చేసి కేంద్ర ప్రభుత్వానికి పలు చోట్ల వచ్చేసి అయితే ఇప్పుడు మనకు పర్యావరణం అయితే ఉండడం అయితే జరిగింది. అందువలన పీఎం కిసాన్ నిధులు అయితే ఆలస్యం అయితే కానున్నట్లయితే తెలుస్తుంది అనమాట. దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా చాలామంది పీఎం కిసాన్ నిధుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మోడీ ప్రభుత్వం వచ్చేసి మనకి ఒక 2,000 రూపాయలు అయితే ఖాతాలో జమ చేయనున్నట్లు మనకు అధికారంగా కూడా ప్రకటించినట్లయితే తెలుస్తుంది అనమాట. 20వ విడత గడువు అయితే రావడం అయితే జరిగింది. ప్రతి ఒక్క రైతు సోదరుడికి వచ్చేసి అయితే 2,000 రూపాయలు అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోనే అయితే ఖచ్చితంగా యాడింగ్ అయితే కావడం అయితే జరుగుతుంది. ఈ కేవైసీ అనేది అయితే ఇప్పుడు ముఖ్యమైన ప్రక్రియ అనమాట. ఈ కేవైసీ వచ్చేసి మనం ఈ యొక్క ఏదైతే దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్లలో కానివ్వచ్చు, అలాగే సిఎస్సి సెంటర్స్ అనేవి ఉంటాయి. డిస్ట్రిక్ట్ ఒక లెవెల్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరైతే మీ యొక్క సెంటర్లలో వచ్చేసి అందరైతే ప్రక్రియ వచ్చేసి అయితే మన సోదరులందరూ కూడా ప్రక్రియ వచ్చేసి అయితే పూర్తి చేసుకున్నారని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మనకు కూడా తెలియాలి కాబట్టి ప్రతి ఒక్కరైతే మీరు ఒక ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వాళ్ళు తప్పకుండా అయితే కామెంట్ రూపంలో తెలియజేయగలరనమాట. పీఎం కిసాన్ డబ్బులు రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అనమాట. ఇది ఒక తాజా శుభవార్త. అలాగే ఆర్థికంగా కూడా మనకి ఒక పెంపు చేయాలని అయితే నరేంద్ర మోదీ గారి దృష్టికి అయితే రావడం అయితే జరిగింది. ఈరోజు అయితే మాట్లాడుతున్నట్లయితే తెలుస్తుంది అనమాట. సో పీఎం కిసాన్ డబ్బుల కోసం రైతన్నలు అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ యొక్క బడ్జెట్ కూడా ఈసారి కొంచెం నిధులకు సర్దుబాటు చేయడంలో ప్రభుత్వం వచ్చేసి ఈ యొక్క నిధులు కూడా ఆలస్యంగా వచ్చేసి అయితే నిధులు సర్దుబాటు చేయడం అయితే జరిగిందన్నమాట. సో రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది. ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదనైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు తాజాగా ఈ యొక్క ప్రెస్ నోట్ ద్వారా కూడా రిలీజ్ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో గంట సింబల్ నొక్కైతే ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి మిత్రమా. ఎందుకంటే పీఎం కిసాన్ గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకుండా అప్డేట్స్ అయితే మీకు అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయడం అయితే జరుగుతుంది. వీడియో రూపంలో వచ్చేసి తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఒక శుభవార్త అన్నమాట. పీఎం కిసాన్ డబ్బులు రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క ఈ కేవైసీ పూర్తి చేసిన రైతులందరికీ కూడా, అలాగే మీ యొక్క ఆధార్ కార్డు అయితే బ్యాంక్ అకౌంట్తో అయితే లింక్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్ టు మనకు 2,000 రూపాయలు అయితే ఈ యొక్క ఇన్స్టాల్మెంట్కి సంబంధించి పూర్తి సంవత్సరం ఇదన్నమాట. జై హింద్.